మామిడికాయ పప్పు, కందిపప్పు నేను చిన్న టీ గ్లాస్ మీద 2 గ్లాసులు తీసుకున్నాను. అలాగే మామిడికాయను కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కందిపప్పు నీట్గా వాష్ చేసుకున్న దాంట్లోకి పసుపు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, కారం మీ టేస్ట్కి సరిపడా, నేను ఇక్కడ 2½ స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే 1½ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అన్నమాట. ఒక 5 విజిల్స్ రావాలి. వచ్చాను, బంద్ చేస్తున్నా. కంప్లీట్గా స్టీమ్ అంతా పోయింది. ఇప్పుడు తీసేసి సాల్ట్ వేసుకొని నింపుకుందాము. మీ రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మెదిపేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పోపు వేసేసుకుందాము. ఉల్లిపాయలు వేగాయి, పోపు వేసేస్తున్నా. అలాగే ఇంగువ వేసి ఫ్రై చేసేస్తాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. వేగిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇది పప్పులో కలిపేసేసుకున్నాను. ఇది అంతే, మామిడికాయ పప్పు రెడీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. Thanks for watching. Bye.